ఎవల్యూషనరీ అండ్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ అనమాట. కాస్ట్ ఎవాల్వ్డ్ గ్రాడ్యువల్లీ డ్యూ టు మల్టిపుల్ సోషల్, కల్చరల్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఫోర్సెస్ అనమాట. సోషల్ అండ్ కల్చరల్ ఫ్యాక్టర్స్ ఏంటి? హెరిడిటరీ ఆక్యుపేషన్ ఒకటి, బ్రాహ్మణికల్ ఎంఫసిస్ ఆన్ ప్యూరిటీ గాని, రిచువల్ ర్యాంకింగ్ గాని, ప్యూరిటీ ఎంఫసిస్ ఆన్ ప్యూరిటీ అనమాట. ఎక్స్‌క్లూజివ్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ అనమాట. అండ్ యాన్సెస్టర్ వర్షిప్ గాని, ఎక్స్‌క్లూజివ్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ అనమాట. అండ్ యాన్సెస్టర్ వర్షిప్. ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ కర్మ, ధర్మ డాక్ట్రిన్స్ కూడా ఉండొచ్చు. బర్త్ ఇన్ కాస్ట్ ఇది రిజల్ట్ ఆఫ్ పాస్ట్ డీడ్స్ గాని, ఇది కూడా ఉండొచ్చనమాట. కర్మ అండ్ ధర్మ డీడ్స్ కూడా ఉండొచ్చు. ఫాలోయింగ్ కాస్ట్ డ్యూటీస్ అనమాట. లివింగ్ ఇన్ అకార్డింగ్ టు ధర్మ అనమాట. తర్వాతొచ్చి పొలిటికల్ ఫ్యాక్టర్స్. వీక్ సెంట్రల్ అథారిటీ, లోకలైజ్డ్ కాస్ట్ పవర్ అనమాట. సెంట్రల్ అథారిటీ లేకపోతే రూలర్స్ డిడ్ నాట్ ఎన్ఫోర్స్ యూనిఫార్మ్ లాస్, డైవర్సిటీ ఆఫ్ కాస్ట్ రూల్స్ గాని, రూలర్స్ చేయలేదేమో అలాగా. వీక్ సెంట్రల్ అథారిటీ అనమాట. వీక్ సెంట్రల్ అథారిటీ ఉండడం వల్ల ఏంటి లోకలైజ్డ్ క్యాస్ట్ అనేవి పుట్టినాయనమాట. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనమాట. ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్, క్లోజ్డ్ హెరిడిటరీ గ్రూప్స్ గాని, స్పెషలైజేషన్ కోసం, లేకపోతే కాంక్వెస్ట్ అండ్ ఫారెన్ రూల్ అనమాట. న్యూ ఆక్యుపేషనల్ అండ్ స్టాటస్ గ్రూప్స్ అనమాట. కాంక్వెస్ట్ అండ్ ఫారెన్ రూల్ అనమాట. కాంక్వెస్ట్ అండ్ ఫారెన్ రూల్. ఆహ్ ఫారెన్ రూల్, న్యూ ఆక్యుపేషన్స్, నెలంటే స్టాటస్ గ్రూప్స్ అనమాట. అంటే ఆళ్ళని ఆక్యుపై చేసేయడం వల్ల కొత్తోళ్ళు యాడ్ అవ్వడం, వాళ్ళకి కొత్త ఆక్యుపేషన్స్ రావడం అట్లా అయిందని చెప్తుండనమాట. ఇంటరాక్షనల్ ఫ్యాక్టర్స్ అనమాట. క్లాష్ బిట్వీన్ ఆర్యన్ అండ్ నాన్ ఆర్యన్ కల్చర్స్ అయినా అయ్యుండాలి. ఎన్‌కౌంటర్స్ ఆఫ్ పేట్రియార్కల్ అండ్ మేట్రియార్కల్ సోషల్ సిస్టమ్స్ గాని, కలర్ ప్రెజుడిస్, గ్రూప్ కాన్ఫ్లిక్ట్స్ అయినా అయ్యుండాలి. జియోగ్రఫీ అండ్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్ అనమాట. ఐసోలేషన్ ఆఫ్ ఇండియన్ పెనిన్సులా అయినా అయ్యుండాలి. ఫారెన్ ఇన్వేషన్ గాని, షకాస్, హూనాస్, తుర్క్స్ ఈళ్ళు గూడా అయినుండాలి. రూరల్ డామినెన్స్ అయినా అయ్యుండాలి. ఎంకరేజింగ్ కాస్ట్, ఎండోగమెంట్ హైరార్కీ అనమాట. ఆంథ్రోపాలజికల్ ఇన్సైట్. దిస్ ఈస్ ద వైడెస్ట్ యాక్సెప్టెడ్ థియరీ అనమాట. బికాజ్ కాస్ట్ ఎమర్జ్డ్ త్రూ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అనమాట. ఒక్కసారిగా రాలేదు కాబట్టి ఇది ఎక్కువ నమ్మిందనమాట. నో సింగిల్ థియరీ ఫుల్లీ ఎక్స్‌ప్లెయిన్ కాస్ట్ అనమాట. దీని యొక్క కంక్లూజన్ ఏంటి? ఒకే థియరీ అనేది మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. కాస్ట్ ఈస్ ఎ ఔట్‌కమ్ ఆఫ్ రిచువల్ హైరార్కీ, ఆక్యుపేషనల్, కల్చరల్ ఇంటరాక్షన్ అండ్ పొలిటికల్ పవర్ అండ్ హిస్టారికల్ ఎవల్యూషన్ అనమాట. ఆంథ్రోపాలజికల్ వ్యూస్ ఏంటి? కాంప్లెక్స్, మల్టీ లేయర్డ్ అనమాట. రీజనల్ డైవర్స్ ఇన్‌స్టిట్యూషన్ అనమాట. కాస్ట్ అనేది ఇదనమాట. ఇందులో ఎవల్యూషనరీ థియరీ ఏం చెప్తుంది? ఎవల్యూషనరీ మల్టిపుల్ థియరీ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చింది. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే హెరిడిటరీ, బ్రాహ్మణికలు, ఎక్స్‌క్లూజివ్ ఫ్యామిలీ స్ట్రక్చర్, కర్మ, ధర్మ థియరీ కూడా ఉందని చెప్తుండు. పొలిటికల్ ఫ్యాక్టర్స్ వచ్చి పైన సెంట్రల్ అథారిటీ ఇప్పుడు కుంగి ఉన్నాడనుకో, ఆడు కరెక్ట్‌గా లేకపోతే కింద చిన్నగా ఫార్మ్ అయిపోయి అట్లా వాళ్ళు డామినేట్ చేయడము అక్కడక్కడ చిన్న రీజియన్స్‌లో అలాగనమాట. రూరల్స్ డిడ్ నాట్ ఎన్ఫోర్స్ యూనిఫార్మ్ లాస్ గాని, ఆళ్ళు యూనిఫార్మ్ లాస్ ఎన్ఫోర్స్ చేయకపోవడం, ఎకనామికల్ గాని, ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్ వల్ల వాళ్ళకెక్కువ ఆ స్పేస్‌లో ఎక్కువ డబ్బులు